అక్కడ మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నేను బయలుదేరా. ఆగు ఆగు, అమ్మ సంగతి తర్వాత, ముందు నాన్న సంగతి చెప్పు. మా నాన్న పోయి చాలా కాలం అయింది. అయినా ఇప్పుడు ఆయన సంగతి ఎందుకు? నేనడుగుతుంది మా నాన్న గురించి. చెప్పు, ఎవరు మా నాన్న? ఎక్కడున్నారు మా నాన్న? అది అడుగుతుంటే అలా నీళ్లు నమ్ముతున్నావేంటి? చెప్పు, నా తల్లిదండ్రులు ఎవరో చెప్పు. మరి మరి నీ నోట మాట రాలేదంటే మీరేదో తప్పు చేస్తున్నారు. ఏదో నిజాన్ని నా దగ్గర దాస్తున్నారు. అందుకే నా తండ్రి ఎవరో తెలిసినా కనీసం పేరు కూడా నాకు చెప్పకుండా దాచారు. చెప్పు బమ్మి, చెప్పు. నన్ను మోసం చేశారు కదూ? మేము నిన్ను మోసం చేయడం ఏంటే? తల్లి తండ్రి దగ్గర నుంచి బిడ్డను దూరం చేయడం మోసం కాదా? ఇది మీరు నాకు చేస్తున్న ద్రోహం కాదా? చాలేవే, తెచ్చి ఇన్నేళ్లు నిన్ను పెంచినందుకు నువ్విచ్చే బిరుదిదా? ఏంటి, పెంచారా? అనవసరంగా నోరు జారానే. ఛా, ఇప్పుడు ఏం చెయ్యాలి? పెంచడం ఏంటి బమ్మి? అంటే దామిని వాళ్ళ నాన్న ముళ్ళబ్బాయ్ మా నాన్న కదూ? మోహిని మా అమ్మ కదూ? వాళ్ళ దగ్గర నుంచి నన్ను ఎత్తుకొచ్చారు కదూ? అబద్ధం, అంత అబద్ధం. ఇదంతా అబద్ధం. ఇదిగో ఈ అంజనం కూడా అబద్ధమే. కాదు, నిజం. నా అంజనం ఎప్పటికీ అబద్ధం చూపించదు. అందులో ఎవరైతే పద్మావతి కనిపించారో అతనే ఈ అమ్మాయికి తండ్రి. ఇది ముమ్మాటికి నిజం. విన్నావు కదా మమ్మీ, విన్నావుగా వారేం చెప్పారు? ఇప్పుడేమంటావు? ఇంకా అబద్ధం చెప్పి ఉపయోగం లేదు బమ్మి. ఇప్పటికైనా నాకు నిజమేంటో తెలియాలి. నా గతం ఏంటో నేను తెలుసుకోవాలి. కాదని ఇంకా నన్ను మోసం చేయాలని చూసావో నాలో మరో పద్మావతిని చూస్తావు. చెప్పు మమ్మీ. ఏమిటి బెదిరిస్తున్నావా? తాటాకు చప్పుళ్ళకి భయపడేవాళ్ళు ఎవరు లేరిక్కడ. అయినా నూనెలో చూస్తే కళ్ళ నొప్పులు వస్తాయి గాని నీ తండ్రి కనబడ్డమేమిటే? బుద్ధి లేకపోతేను. ఇలాంటి మూఢనమ్మకాలన్నీ నమ్మకే. 10 మందిలో చాలా చులకనైపోతామే తప్ప మిగిలేదేమీ లేదు. ఆ నూనెతో ఆయన్నే గారెలు చేసుకోమను. కుదరకపోతే మనమే వండి పంపిద్దాం. వెళ్దాం పదా. నీ నోట్లో నుంచి నిజం వచ్చేదాకా నేను వెళ్ళను, నిన్ను వెళ్ళనివ్వను. ఏమిటే, ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? పద పోదాం. ఏమిటి గుడ్ల పగించి అలా చూస్తున్నావు? ఏం చంపుతావా ఏమిటి? ఏది చంపు. చంపుతా. నిజం చెప్పకపోతే నిజంగానే చంపుతా నిన్ను. చెప్పు చెప్పు చెప్పు, నిజం చెప్పు. చెప్పు చెప్పు, నిజం చెప్పు.
అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ రోజుతో పద్మావతికి నిజం తెలిసిపోతుంది. ఏంటి బమ్మి బాగా టెన్షన్ పడుతున్నట్టుంది? నాకు నిజం తెలిసిపోతుందని కంగారు పడుతున్నట్టుంది. చెప్తావు బామ్మ, ఇక్కడ రూపం కనపడగాని నీ నోటితోనే పేరు చెప్తావు. అందుకే దగ్గరగా ఉండాలని కావాలని నేను ఇక్కడికి రప్పించాను. నీ చేత పేరు చెప్పించకపోతే నా పేరు పద్మావతి కాదు. ఆశ్చర్యంగా ఉంది. ఏదో ఆకారం కనిపిస్తుంది. ఇది మా నాన్నగారు గోకుల కృష్ణ గారిలా లేరే. జాగ్రత్తగా చూడమ్మా. కనిపిస్తుంది గురువుగారు, కాస్త మసగ్గా కనిపిస్తుంది. కొంచెం తీక్షణంగా చూడమ్మా, కనిపిస్తుంది. ఎక్కువసేపు చూస్తే కళ్ళు బైర్లు కమ్మి చూపు తగ్గే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అంజనం చూసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు రాకుండా చూడు తల్లి. లేదంటే అంజనం చూడడం కష్టం. చూడు, బాగా చూడు. మంట మంట! ఏమ్మా, ఏమైంది? కళ్ళలో ఏదో పడింది గురువుగారు. ఏది చూడండి. అబ్బా! అయ్యయ్యో, ఎంత ఎర్రగా అయిపోయాయే. అమ్మా! అమ్మో, ఇప్పుడు గాని నువ్వు అంజనం చూసావనుకో ఆ కళ్ళు పోతాయి. పద పోదాం. మరి నాన్న? ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడొచ్చని పంతులు గారు చెప్పారుగా, మళ్ళీ చూద్దుగాలే. పదా. బమ్మి, కావాలని భలే ప్లాన్ చేసావే. కనపడకుండా నిన్ను. నువ్వెన్నిసార్లు వచ్చి చూపించుకున్నా ఏదో పని చేసి చెడగొడతానే. నీతోనే చెప్పిస్తా బమ్మి, ఇది ఫస్ట్ ట్రయల్ మాత్రమే. ఇలాంటివి చాలా ఉన్నాయి. నీ టెన్షన్ చూడాలనుకున్నాను, చూశాను. చూడమ్మా, ఇప్పుడు చూడడం మంచిది కాదు. నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు చూద్దావు గాని. గురువుగారు, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. అలాగేనమ్మా. పద. ఇంకెప్పుడు ఆయన ఆకలితో ఎవరు ముందు చేతులు చాపకూడదో, ఆకలి అన్న మాట ఆయన నోటి వెంట వినకూడదు. రుక్మిణి, అబ్బో అబ్బో, అరిసెలు, జంతికలు, పొంగణాలు. అరేరేరే, ఏమిటే పొద్దు పొద్దున్నే ఇవన్నీ రెడీ చేసావు? ఏమిటి విశేషం? ఆయన కోసమని చెప్తే ఏదో ఒకటి గొణుకుతుంది, లేదా ఆయన్ని తిడుతుంది. నిజం చెప్పి ఆయన్ని తిట్టించడం కంటే ఏదో ఒకటి చెప్పి దాటివేయడం మంచిది. ఏమిటి? ఎవరి కోసం అంటే మాట్లాడమే. అది శివాలయం వీధిలో వాళ్ళు ఆర్డర్ ఇచ్చారులే, వాళ్ల కోసం చేశాను.
అలాగా నేను అటువైపే వెళుతున్నాను. నేనిచ్చేసి వస్తానులే. ఆ, ఆ, నువ్వా? నువ్వొద్దులే, నేను వెళ్ళి ఇచ్చొస్తాను. నేనిస్తానంటే అంత కంగారు పడతావేమిటి? నువ్వు ఆపుతావా? బా ఏంటి మీరిద్దరు పొద్దు పొద్దునే గొడవ? మీ అరుపులకి నా నిద్రంతా పోయింది. నిద్రపోయింది చాలు గాని వెళ్ళి స్నానం చేసిరా. అర్ధరాత్రి వరకు పిండి వంటలతో నిద్రలేదు. మళ్ళీ ఉదయాన్నే లేపేస్తారు. మీరు రెస్ట్ తీసుకోరు, నన్ను రెస్ట్ తీసుకొనివ్వరు. ఈ వంటలు ఇచ్చొచ్చాక కావలసినంతసేపు పడుకోవచ్చు. వంటలా? ఇంత పొద్దున్నా? ఎవరికివ్వాలి? శివాలయం వీధిలో వారంట. నేను తీసుకెళ్ళిస్తానంటే వద్దు అంటుంది. నిన్నే తీసుకెళ్ళమంటుంది. ఏమిటి? మొన్న అరిసెలు చేసి ఆదర్శప్ప గారికి ఇచ్చేసి రమ్మని పంపించింది. గుర్తుందా? అవును, ఇచ్చొచ్చావుగా. ఇచ్చానే. దారిలో ఓ 2 లాగించేశాను. చెహ్వచావక. అమ్మ దొంగ బమ్మి, అలా చేయడం తప్పు కదూ? తప్పేనే. కాకపోతే స్వీట్ అనేసరికి కాస్త ఆశపడ్డానంతే. అది మనసులో పెట్టుకుని ఈ రోజు నన్నివ్వద్దు అంటోంది. ఇది తప్పు కాదా? తప్పేమీ కాదు. ఇలా ప్రతిసారి స్వీట్ కి టెంప్ట్ అయి తింటూ ఉంటే షుగర్ పెరిగి పైకి పోతాం. అందుకే అమ్మ భయపడి వద్దు అని చెప్తుంది. ఒసేయ్, చేసిన తప్పుకి చెంపలేసుకుంటున్నాను. మరో మారు స్వీట్ తినను అని మీ ఇద్దరికీ మాటిస్తున్నాను. చాలా, ఇప్పుడు తీసుకెళ్ళా. ఇలాంటి దొంగ ప్రతిజ్ఞలు చాలా చూసాలే గాని వెళ్ళి పని చూసుకో. నమ్మకపోతే పొండి. నాకేం పని లేదనుకుంటున్నారా? ఇక నుంచి నాకే పని చెప్పకండి. మీ తల్లి కూతుళ్లే చేసుకుని చావండి. ఏమిటి ఉలుకులేదు పలుకులేదు? ఏమే, నేను అలిగాను కదా, గుర్తించరా? మిమ్మల్నేనే. ఏమిటి మాట్లాడరా? ఏమిటి? ఓసేయ్, మీకు దండం పెడతానే. ఏదైనా పనుంటే చెప్పండి. పిచ్చి బొమ్మి, నువ్వు ప్రాణం లేకపోయినా బతకగలవేమో కాని పని లేకుండా మాత్రం బతకలేవు. వెళ్ళి వడియాలు పెట్టుకోపో. మరి ఆ క్యారేజో? వీటి గురించి వదలవా? నువ్వు వెళ్ళి పని చూసుకోపో. అలాగేలే. పైకి కనబడ్డం లేదు గాని వెనక ఏదో స్టోరీ నడుస్తోంది. అదేంటో కనిపెడతాగా. ఈ క్యారేజీ వెనకాల ఏదో కథ ఉంది. అదేమిటో కనిపెడతాగా. అమ్మా, ఎవరికివన్నీ? మీ గురువుగారికి. అమ్మని, నీ గురువుకా? ఓహో, వంటల వెనకాల స్టోరీ ఇదా? ఓహో, మా గురువుగారి కోసం ఇంత పొద్దున్నే లేచి వండావా? ఓ, మొన్న రెస్టారెంట్లో జరిగిన అవమానం కళ్ళారా చూసింది కదా. పాపం, మా నాన్నగారు ఆకలితో ఉండకూడదని తెల్లవారుజామునే లేచి వండినట్టుంది. కానీ ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళడం ఎలా? ఇదిగోవే, ఇచ్చేసిరా. అమ్మా, నాకెందుకో బాగా నీరసంగా ఉంది. నువ్వే వెళ్ళిచ్చి రారాదు? ఈ ఒక్కసారికి ప్లీజ్ అమ్మా. నేనెలా వెళ్తానే అక్కడికి? నువ్వే వెళ్ళు. పోనీ బమ్మిని వెళ్ళి ఇచ్చిరమ్మని చెప్దాం. బమ్మి, ఆ క్యారేజీ వెళ్ళి ఇచ్చి రావాలంట. ఆ దరిద్రపు మొహవాడి ఇంటికి నేనెదిగి వెళ్తాను? చచ్చినా వెళ్ళను. నేనిక్కడ చాలా బిజీ. అదిగో విన్నావుగా, బమ్మి కూడా బిజీ అయిపోయింది. ఇప్పుడు ఎవరిస్తారు? నాకేమో బాగా నీరసంగా ఉంది. ఎలా అయినా సరే నువ్వే వెళ్ళివ్వాలి. ఎందుకమ్మా ఇంత ఖర్చు పెట్టి చేశావు?
ఇలా పరాయి వాళ్ళ కోసం ఖర్చు పెడితే మనకెంత లాస్ వస్తుందో తెలుసు కదా. ఎవరే పరాయి వాళ్ళు? ఆయన పరాయివారా? ఏ కాదా? కొంపదీసి మనకేమైనా బంధువా ఏంటి? లేదంటే బంధువేం కాదే. గురువుగారు పరాయి వాళ్ళు ఎలా అవుతారని నా ఉద్దేశం. చెప్పు చెప్పు, నువ్వు కూడా బమ్మిలాగే బాగానే కవర్ చేస్తున్నావు. చేసిన వంటలన్నీ చల్లారిపోయేలా ఉన్నాయి. త్వరగా వెళ్ళి ఇచ్చిరావే. ఏమో, నాకైతే నీ వాళ్ళకమే నచ్చడం లేదు. ఏం నచ్చలేదు? వాళ్ళు అడగకుండానే ఇలా అన్ని వండి పంపించడం అవసరమా? ఇలా ఎన్ని రోజులను వండి పంపిస్తావు? వాళ్ళు కూడా తేరగా వస్తుందిలే కదా అని వండడమే మానేస్తారు. అప్పుడు నువ్వే రోజు వండి పంపించాల్సి వస్తుంది. ఆపుతావా? ఆయనేం ఒకరి మీద ఆధారపడి బతికే మనిషి కాదు. అదే అయితే ఆయన భార్య మీద శపథం చేసి ఆకలితో పస్తులుండేవారు కాదు. రెస్టారెంట్లో, గుళ్ళో. భలే దొరికావమ్మా నువ్వు నాకిప్పుడు. ఏంటమ్మా? రెస్టారెంట్ ఏంటి? చెప్పమ్మా. రెస్టారెంట్, గుడి అన్నావు. అక్కడేం జరిగింది? ఎవరిని కలిసావు? ఎవరిని చూసావు? ఇప్పుడు గురువుగారి గురించి చెప్తూ చెప్తూ వాటి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చావు? ఆవేశంతో నోరు జారానే. ఇప్పుడెలా? చెప్పమ్మా. ఛ, ఆవేశంలో నిజాలు బయట పెట్టేశాను. ఇప్పుడెలా సర్ది చెప్పాలి? అడుగుతుంటే చెప్పవేమే, మాట్లాడు. ఒడియాలు పెట్టమన్నానుగా, మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చావు? వెళ్ళి వడియాలు పెట్టుకోపో. ఒడియాల సంగతి తర్వాత. నీ రెస్టారెంట్ గురించి చెప్పు. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? నాకిప్పుడే తెలియాలి. చెప్పు. అంటే భార్య మీద శపథం చేసి గుళ్ళో తన బాధల్ని చెప్పుకొని బాధపడతారేమో కానీ ఆకలి కోసం అప్పులు చేసే మనిషి కాదు. రెస్టారెంట్లో, హోటల్లో తినే మనిషి కాదు. ఏంటే ఇన్ని ప్రశ్నలు అవసరమా? నువ్వెళ్ళి ఇచ్చొస్తావా, ఇచ్చిరావా? సరే ఇవ్వు, స్నానం చేసి తీసుకెళ్తానులే. ఏమే, నేనడిగిన దానికి నువ్వు చెప్పింది సరైన సమాధానం కాదని నాకు తెలుసు. కానీ దాని ముందు గొడవలెందుకని ఆగాను. ఆ వెధవకి వండి పంపించడం అవసరమా? పైగా శివాలయం వీధికని అబద్ధం ఒకటి. బామ్మ, ఆయన ఇంకోసారి తిడితే బావుండదు చెప్తున్నా. ఇదిగో ఇలా నసపెడతావనే చెప్పలేదు. ఈ ఒక్క విషయంలో ఆ దేవుడు చెప్పినా విన్నో. ఏమిటిది? చూడబోతే దీని మనసేదో మెత్తబడుతుందనిపిస్తోంది. ఏం జరుగుతుందో ఏమిటో. రంగరంగ అంతా నీదే భారం స్వామి. వీడు కళ్ళు నెత్తిన పెట్టుకుని విసురుతున్నట్టున్నాడు. శాస్త్రీయ సంగీత కళాశాలకి ప్రిన్సిపల్ కావలెను. అర్హత ఏదైనా డిగ్రీతో పాటు శాస్త్రీయ సంగీతంలో కనీసం 10 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. అర్హత కలవాళ్ళు ఈ కింది చిరునామాని సంప్రదించగలరు. ఆ కళాక్షేత్రంలో గురువు కావడానికి కావలసిన అర్హతలన్నీ మా గురువుగారిలో ఉన్నాయి.